బాధ్యత కేంద్రానిదేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. 7 సంవత్సరాలుగా కేంద్రం ఏపీకి ఇచ్చింది కేవలం 1,780 కోట్లు మాత్రమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కేంద్రాన్ని గట్టిగా అడిగే నాదుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర ప్రయోజనాలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు. అలాగే తెలంగాణలో శాసనసభ సమావేశాలు చాలా హుందాగా జరుగుతున్నాయని, ఏపీలో కూడా అటువంటి పరిస్థితి రావాలని బలంగా కోరుకుంటున్నారంటూ ఉండవల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు ఉండవల్లి. 54(1) ప్రకారం మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఇన్సెంటివ్స్ కూడా పెట్టారు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో. అవేవి కూడా మనకి ఇవ్వలేదు. ఏవో ఇస్తున్నామని ప్రకటించింది మనకి, తెలంగాణకి, ఇద్దరికి కూడా ఇస్తున్నామని అన్నారు. మనం అడిగింది ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ సిటీ వెళ్ళిపోవటం వల్ల మనకు వచ్చినటువంటి తగిలిన దెబ్బ నుంచి తేరుకోవడానికి మాకు ఏమి ఇస్తారా అంటే, 2 రాష్ట్రాలకి కూడా అవే ఇన్సెంటివ్స్ ఇస్తారంటే ఇక్కడికి ఎవరు వస్తారు? ఆల్రెడీ డెవలప్డ్ సిటీ హైదరాబాద్కి వెళ్తారు. ఆ రకంగా కూడా మనకేం న్యాయం చేయలేదు. దుగ్గరాజపట్నం కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, ఆయిల్ రిఫైనరీ కానీ, విశాఖ విజయవాడ మెట్రో రైల్ కానీ, గ్రేహౌండ్ సెంటర్ కానీ, 7 బ్యాక్వర్డ్స్ డిస్ట్రిక్ట్స్కి బుందేల్ఖండ్ తరహాలో 5 ఏళ్లకి 24,350 కోట్లు ఇస్తున్నారు. దాని నిమిత్తం